మీరెప్పుడైనా బ్లాక్ కలర్ పుష్పాలు చూసారా అండి? లేదు. యూనివర్స్ క్రియేట్ చేయలేదు. హ్మ్. ఆస్పీషియస్ కాదు కాబట్టి యూనివర్స్ క్రియేట్ చేయదు. బ్లాక్ కలర్‌తో ఉన్న ఒక నువ్వులు తప్ప, నల్ల నువ్వులు తప్ప ఇంకా ఏ రకమైన పదార్థాన్ని మీరు దేవుడికి అర్పించలేరు. ఓకే. యూనివర్స్ క్రియేట్ చేయలేదు. దేర్ ఈస్ నో ఆప్షన్. బట్ మనం ఆప్షన్ క్రియేట్ చేసుకున్నాం. మనకే ప్రాబ్లమ్స్. ఇంకొక విషయం చెప్తున్నాను వ్యూయర్స్‌కి. ఎవరికైనా సరే ఆస్పీషియస్ రిజల్ట్స్ కావాలి అంటే మనీ మంచిగా మీ దగ్గర ఉండాలి అంటే గనుక ప్లీజ్ అవాయిడ్ చేయండి బ్లాక్ కలర్ బ్యాగ్‌ని. అండ్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ తర్వాత మీరు వైట్ కూడా యూజ్ చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓన్లీ మీకు హ్యాండ్ బ్యాగ్ చేంజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయిరా. ఓకే మ్యామ్. అలానే ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరంటున్నారు ప్రతీదీ న్యూమరాలజీకి కనెక్ట్ అయి ఉంటది. ప్లానెట్స్‌కి కనెక్ట్ అయి ఉంటదని జెప్తున్నారు. మరి మార్నింగ్ లేచే టైం బట్టి గూడా మన డే అంతా రిజల్ట్స్ ఉంటాయంటారా? ఆఫ్‌కోర్స్. ఒక్కొక్కసారి సడెన్‌లీ మనకి తెలియకుండానే 2 రోజులు, 3 రోజులు, 1 వీక్ కంటిన్యూషన్‌గా ఒకే టైంలో మనం లెగుస్తుంటాం. హ్మ్. అంటే అదే టైంలో చాలా సార్లు కొంతమంది 5 గంటల 55 నిమిషాలు, 555 టైమ్, హ్మ్. 4 444, 333 ఇదంతా డివైన్ టైమింగు. ఎక్కడైనా మీరు ట్రావెల్ చేసినప్పుడు టైం సడెన్‌గా చూస్తే 111 అయినా సరే, హ్మ్. 222 అయినా సరే, యూనివర్స్ అలైన్‌మెంట్ మీకు జరుగుతుంది. ఓకే. ఒక డివైన్ ప్రొటెక్షన్ మీతో మీతో ఒక శక్తి తిరుగుతుంది. ఇది కంపల్సరీగా మీరు నమ్మాల్సిన విషయం ఎవరికైనా అనిపిస్తుంది. సడెన్‌గా 111 మనం టైం చూసాం. 222 అయింది. ఓకే. నిన్ను నువ్వు తప్పకుండా నీ మూడ్ స్వింగ్స్ నువ్వు బయటికి రా. నువ్వు మనసుని నీ ఆధీనంలో ఉంచుకో 222కి. 111 అయితే కొత్తగా ఆలోచించు. కొత్త విషయాలను తెలుసుకో. మార్నింగ్ 555 అయితే నీ లైఫ్ చేంజ్ అవ్వడానికి యూనివర్స్ నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఎలైన్ అవ్వు. నువ్వు మేనిఫెస్టేషన్ చేసుకో. నువ్వు మెడిటేషన్స్‌లోకి ఉండు. కొత్తగా ఆలోచించు. అండ్ మనీ కూడా నీ దగ్గరకొస్తుంది. ఓకే. 555.